రెండే మాటలు, నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధింపబడతాడు. ఎంత కఠినంగా ఉన్నాయి మాటలు ఇవి, ఎంత షార్ప్గా ఉన్నాయి. 2 సెంటెన్సెస్లో పరలోకమా నరకమా డిసైడ్ చేసి చెప్పేసాడు దేవుడు. నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వాడు సైన్స్కి టెక్నాలజీకి ఇదంతా కూడా లేదండి. అసలు దేవుడు అంటే ఎవరండి? ఇట్స్ ఎన్ ఎనర్జీ అని రకరకాలుగా ఎథిస్టులు దేవుని నమ్మని వారు రకరకాలు మాట్లాడుతూ ఉంటారు. వారిని చూసి ఏం చేయాలి మనం అంటే, నమ్మని వానికి శిక్ష విధింపబడి బతిమాలు కొన్ని కాలు పడుకుంటా అన్నా నమ్ముకో అన్నా. మనం ఏం చేస్తున్నాం అంటే ఫేవర్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఫేవర్. నీ కోసం చెప్తున్నా. ఒక 10 floors 15 floors బిల్డింగ్ ఉంది, భయంకరంగా మంటలు, ప్రతి మార్గం మూసుకుపోయింది. కొంతమంది మార్గం తెలియక బిల్డింగ్ మీద నుంచి దూకేస్తున్నారు. ఒక ఆయన చెప్తున్నాడు, ఇటువైపు మార్గం ఉంది, మంటలు చేరుకోలేవు ఇటువైపు, ఇదిగో మార్గం అని చూపిస్తున్నాడు. ఇదే మార్గము, ఇటువైపు వస్తే రక్షింపడతారు, మాకు తెలీదా అని చెప్పి దూకేసేవాళ్ళు చాలామంది. అక్కడే ఉండి నశించిపోయారు చాలామంది. నమ్మిన వాడు ఏమవుతాడు? రక్షింపడతాడు. హల్లెలూయా.